morning, sir. We are having Dr. Rahman Mohammed, a personal coach and soft skill expert. Hi, sir. And మా తరపు నుండి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మిమ్మల్ని అడగడానికి. సో యాజ్ ఏ స్టూడెంట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి క్యాంపస్ లైఫ్ గురించి అండ్ వాట్ ఎవర్ ద సిలబస్ గురించి అండ్ ప్లేస్మెంట్స్ గురించి రీసెంట్గా ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎక్కువ యూస్ఫుల్ అని చెప్పి మా స్టూడెంట్స్ తరపు నుండి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆర్ యూ రెడీ టు ఆన్సర్ ఫర్ దెమ్? యా డెఫినెట్లీ. సో స్టూడెంట్ కమ్యూనిటీ జెన్జీదే ఇప్పుడు జనరేషన్ అంతా. సో కంగ్రాట్స్ చరణ్, మీది కూడా వర్క్ చూస్తున్నాను. సో ఏమేం క్వశ్చన్స్ అడగాలనుకుంటారో క్లియర్గా అడగండి. అండ్ ఈ క్వశ్చన్స్ కంపల్సరీ మీ కాన్వర్జేషన్స్ నుంచి, మీ క్యాంటీన్స్ డిస్కషన్స్ నుంచి వచ్చినాయి అనుకుంటున్నాను. సో చాలా రిలవెంట్గా ఉంటాయి. సో జనరల్గా ఎవరు షేర్ చేసుకోరు. గ్రేట్. యా ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ యాక్చువల్గా స్టూడెంట్స్ అయితే ఇంటర్ వరకు మ్యాక్సిమం 10th వరకు కొంచెం ఒక అండ్ లైక్ కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉంటారు. 10th దాటాక ఇంటర్ అంటారు, ఇంటర్ కొంచెం ఫ్రీ అవుతారు. ఇంకా బీటెక్ అంటే ఫీల్ ఫ్రీ, ఇంకా బర్డ్ లెక్క ఫ్రీ అయిపోతారు. సో వాళ్ళే చూస్ చేసుకుంటారు అండి, లైక్ ఇంజనీరింగ్లో మాకు ఈ టాప్ ప్రయారిటీ కాలేజ్ కావాలి, ఈ కాలేజ్ లైఫ్ ఇట్లా, బీటెక్ లైఫ్ ఈ కాలేజ్ కావాలి అని చెప్పి వాళ్ళే ఏరుకోరి ఇట్లా కాలేజ్లోకి వస్తారు. బట్ ఒకసారి కాలేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, తర్వాత మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ క్యాంపస్ బయట ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, బంక్స్ కొడుతూ ఉంటారు. సో ఎందుకు ఇట్లా? కరెక్ట్. సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వాళ్ళే ఏరికోరి కాలేజ్ ఫస్ట్ వచ్చి పేరెంట్స్తో ఒకసారి, ఫ్రెండ్స్తో ఒకసారి, అండ్ ఈ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి కాలేజ్ రావడము, క్యాంపస్ రావడము, సడన్గా మీరు అన్నట్టు ఎనర్జీ హై లెవెల్ నుంచి ఫస్ట్ ఇయర్ అయిపోగానే కాలేజ్ వెళ్ళాలంటే మ్యాథమెటిక్స్, సెమిస్టరా, మిడ్ మార్క్సా, ల్యాబా, అంటే క్యాంపస్ లైఫ్ అనేది చాలా తక్కువ గడుపుతారు. ఎందుకు? అదే క్వశ్చన్ ఇప్పుడు చూసుకుంటే అసలు వాళ్ళు దేంట్లో ఎక్కువ గడుపుతున్నారు అంటే దేంట్లో కూడా కన్సిస్టెన్సీ ఉండదు. దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే 10th క్లాస్ వరకు ఒక డ్రీమ్ ల్యాండ్ స్కూల్, వెరీ కంఫర్ట్ జోన్. ఇంటర్మీడియట్ అనేది ఒక ఆబ్జెక్టివ్తో వెళ్తారు. ఏంటంటే ఎంపీసీ తీసుకున్నవాడు ఎంసెట్లో ఆర్ ఇప్పుడున్న ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ ఇంజనీరింగ్కి, ఆర్ జేడబ్ల్యూ ఇవన్నీ ఉంటాయి కదా, ఆర్ బైపీసీ తీసుకున్నాడు ఒక ఆబ్జెక్ట్తో వెళ్తాడు. ఏంటంటే నాకు మినిమం మెడిసిన్ రాకున్నా డెంటల్ అన్నా ఇంకేదన్నా రావాలి అని చెప్పి ఒక ఆబ్జెక్ట్తో వెళ్తాడు. కానీ మీరు గమనిస్తే గ్రాడ్యుయేషన్ ఒక్కటి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు అఫ్కోర్స్ కెరియర్ బాగుండాలి, ప్లేస్మెంట్ సూపర్గా ఉండాలి, కానీ అల్టిమేట్గా నాకు ఇక్కడ ఫన్ ఉండాలి అని వస్తుంది. ఎస్, కరెక్టా? సినిమాలో చూసినట్టు. సో హ్యాపీ డేస్, ఒక కేరింత, ఒక 3 Idiots ఇవన్నీ చూసేసి ఉంటారు ఇంటర్మీడియట్ హాలిడేస్లో. చూసేసి ఒక మ్యాడ్ ఇవన్నీ అప్పటి నుంచి చెప్తున్నాను. సో అప్పుడు ఇప్పుడున్న మ్యాడ్ స్క్వేర్ నుంచి మీరు బ్యాక్కి వెళ్తే హ్యాపీ డేస్ వరకు. హ్యాపీ డేస్ వాజ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిలిం యూనో ఇన్ ఫర్ 22,000 కిడ్స్. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఫన్ అనేది ఒక ప్లేస్కి రెస్ట్రిక్టెడ్ అని ఎప్పుడూ ఉండదు. ఫన్ అనేది ఇప్పుడు మోస్ట్ ఫన్ అంటే ఒక సినిమా థియేటర్, ఆ థియేటర్లో కూడా బోర్గా ఇప్పుడు జెన్సీ కిడ్స్ బోర్గా కూర్చొని మొబైల్ చూస్తున్నారు. మరి అదే థియేటర్లో ఫస్ట్ 15 minutes తర్వాత ఏదైనా నచ్చకపోతే మొబైల్ తీసేసుకొని గేమ్ ఆడుతున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫన్ అనేది ఒక ప్లేస్కి రెస్ట్రిక్ట్ అయి ఉండదు. సో క్యాంపస్ లైఫ్ మీద ఉన్న ఈ అన్రియల్ ఎక్స్పెక్టేషన్స్ స్టూడెంట్స్కి స్టడీ చేసే ఛాన్స్ కూడా ఉండదు. అలా వచ్చేస్తారు, జాయిన్ అవుతారు. అండ్ క్యాంపస్ అంటే ఏంటి, ఎంత పెద్దగా క్యాంపస్ ఉంటే, ఎన్ని పెద్ద ఈవెంట్స్ ఉంటే అక్కడ నేను చాలా ఎంటర్టైన్ అవుతాను. బట్ రియల్ లైఫ్లో ఫన్ అనేది నీ మైండ్ సెట్ నుంచి, నీ సెన్సిబిలిటీస్ నుంచి వస్తుంది. అందరికీ ఒకటే ఫన్ నచ్చకపోవచ్చు. సో అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి 100% ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీసీఏ, ఈ కోర్సెస్ ఏవైనా కూడా ప్రొఫెషనల్ కోర్సెస్. వీటిలో కరిక్యులం కంప్లీట్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. మన ఇండియాలో గివెన్ బై టూ మెనీ ఫెస్టివల్స్, టూ మెనీ హాలిడేస్, మీరు అబ్జర్వ్ చేస్తే వర్కింగ్ డేస్ చాలా తక్కువ ఉంటాయి. సో సెమిస్టర్ మోడల్, 6 months ఒక సెమిస్టరు, దీంట్లో వర్కింగ్ డేస్, దాంట్లో ల్యాబ్స్, ఎగ్జామ్స్, నీ కల్చరల్ ఎక్స్పోజరు, ఇవన్నీ అయిపోయేసరికి ఒక ఇయర్ అయిపోతుంది. అప్పుడు నీకు పెద్ద పెయిన్ పాయింట్ ఉండదు. బట్ సెకండ్ ఇయర్ నుంచి ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఇంతేనా, అమ్మ డైలీ కాలేజ్కి వెళ్ళాలా, అమ్మో రూల్స్ పాటించాలా, నేను రూల్స్ పాటించాలా అంటే నీకు నువ్వే ఒక ఓవర్ హైప్డ్ దట్ నేను ఐఎమ్ గ్రోన్ అప్, ఏముంది వన్ డే బ్యాటింగ్, ఐఎమ్ గ్రోన్ అప్ నౌ, నేను ఎందుకు రూల్స్ ఫాలో అవ్వాలి. సో అక్కడ మెల్లమెల్లగా క్యాంపస్లో టైం స్పెండ్ చేయడం అబ్సల్యూట్లీ చాలా తగ్గిపోయింది. లేటెస్ట్ కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తే ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ చాలా తక్కువ క్యాంపస్లో స్పెండ్ చేస్తున్నారు.
ప్రొవైడెడ్ దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అంటే అన్నోన్ అంటే సబ్కాన్షియస్గా ఇవి నెగిటివ్ ఏంటంటే అన్ఎక్స్ప్లోరింగ్ ద రిసోర్సెస్. ఎంత చిన్న కాలేజ్ ఆర్ పెద్ద కాలేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కాలేజ్ పెద్ద కాలేజ్ అనేది గోడలు కానీ వాళ్ళ క్లాస్ రూమ్ ఆడిటోరియంస్తో మెజర్ చేయొద్దు. కొన్ని రిసోర్సెస్ ఓకే అవి ఉంటే ఎక్కడైనా స్పెండ్ చేయొచ్చు. రైట్, ఒక చిన్న లైబ్రరీ ఉంది, దాంట్లో ఒక ఎక్సలెంట్ బుక్ ఉంది, చదువుకోవడానికి ఒక చెట్టు ఉంది, దాని కింద ఉండి చదువుకోవచ్చు. అంతే. పాయింట్ 2 అల్యూమినై కాంటాక్ట్స్ ఆర్ కొంచెం గోడ దాటితే సీనియర్స్ ఉంటారు వాళ్ళతోటి. ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి, బట్ నౌ పోస్ట్ కోవిడ్ జెన్జీ కిడ్స్ అయితే దే ఆర్ వెరీ షై. కొత్త పర్సన్తో మాట్లాడాలి అంటే లైక్ ఇంట్రోవర్ట్ అన్న చాలా ఇంట్రోవర్ట్నెస్ ఉంది ఆర్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్స్ కూడా ఉన్నారు. సో ఇది బ్యాలెన్స్ అనేది కొంచెం మిస్ అయింది. అండ్ వాళ్ళకు క్యాంపస్ అంటే వాళ్ళే కన్ఫైన్ చేసుకుంటారు. ఏంటి, అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, మిడ్స్ రాయాలి, ప్రమోట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. అంటే ఒక విధమైన హేట్రేడ్ ఏంటంటే వీళ్ళు మాకు వెల్ విషర్స్ కాదు, క్యాంపస్లో ఉన్న ఎవరు కూడా మా వెల్ విషర్స్ కాదు. సో వెన్ యూ స్టార్ట్ హేటింగ్ ఏ ప్లేస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, అక్కడ కంటైన్ చేయలేము మనం. అండ్ అంటే వెల్ విషర్స్ కాదు అన్నారు కదా సార్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ యాక్చువల్లీ ఫ్యాకల్టీ చెప్తానంటారండి, ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంటుంది. అండ్ హెచ్ఓడీస్ కానివ్వండి అండ్ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, అండ్ వాళ్ళు చెప్పే మాటలే కూడా మాలాంటి స్టూడెంట్స్కి కొంచెం అన్రియల్గా అనిపిస్తూ ఉంటాయి. సో ఎవరి పర్స్పెక్టివ్ నుండి కరెక్ట్ అంటే లైక్ ఫ్యాకల్టీ చెప్తేది కరెక్ట్ అన్నట్ట లేదా స్టూడెంట్స్ అనుకునేది కరెక్ట్ అన్నట్ట? 100% పర్స్పెక్టివ్ కరెక్ట్ వర్డ్ వాడావు. వీళ్ళకి ఎంతసేపు ఫ్యాకల్టీ చెప్పేది సోది, వాళ్ళకి ఏదో గెయిన్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంది కాబట్టి చెప్తున్నారు. దాంట్లో 50% వాస్తవం ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే గ్రే షేడ్, నేను అన్నాను కదా, నీకు ఒక హేటెడ్ క్రియేట్ చేసుకున్నాం, ఈ కమ్యూనిటీ మాది కాదు, పేరెంట్ కమ్యూనిటీ మాది కాదు, మా ఫీలింగ్స్ని అర్థం చేసుకోదు, మాకున్న టాలెంట్ వీళ్ళకి తెలియదు. మరి నీకున్న టాలెంట్ నీకు తెలిసినప్పుడు ఓకే నీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది అంటే క్లారిటీ, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఎస్, చాలామంది ఇక్కడ ఒక చాలా మిస్పర్సెప్షన్లో ఉన్నారు కరెంట్ జనరేషన్. ఏంటి అంటే ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్, కాన్ఫిడెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. కాన్ఫిడెన్స్ని డామినేట్ చేసే క్వాలిటీ ఏంటంటే క్లారిటీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మెటఫర్. ఒక ఎక్సలెంట్ టాలెంటెడ్ డ్రైవర్, నువ్వు 4-వీలర్ సూపర్గా డ్రైవ్ చేస్తావు. నేను ఒక కొత్త ప్లేస్కి ఇచ్చి ది బెస్ట్ కార్ ఇచ్చాను, దాంట్లో జీపీఎస్ లేదు. జీపీఎస్ లేని కారు ఒక సూపర్ టాలెంటెడ్ డ్రైవర్కి ఒక ఎక్సలెంట్ కార్ ఇచ్చి నడపమంటే కాన్ఫిడెన్స్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. డబుల్ చెక్ చేసుకుంటూ త్రిబుల్ చెక్ చేసుకుంటూ పోతాడు. సో వెన్ డస్ యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ పే ఆఫ్? క్లారిటీ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ పే ఆఫ్ అవుతుంది. సో అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. పేరెంట్స్ ఎంత లేకున్నా ఓకే, నీ పేరెంట్ గ్రాడ్యుయేట్ కాకపోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాకపోవచ్చు, ఫార్మరే అవ్వచ్చు నీ పేరెంట్, కానీ నీ పేరెంట్కి ఎక్స్పీరియన్స్ ఉంది. నీ పేరెంట్ ఒక ఫామ్ని ఒక ఇయర్లో ఒక 2 crops ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, కానీ ఆ ఫామ్ని ఎండలో చూశాడు, వానలో చూశాడు, డ్రాట్లో చూశాడు, తుఫాన్లో చూశాడు, అండ్ స్టిల్ క్రాప్ని ఈల్డ్ చేశాడు, నీకు ఏదో ఒకటి చేశాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. అంటే నీ పేరెంట్ నీకు ఎందుకు చెప్తున్నాడు అంటే నీకన్నా టాలెంటెడో నీకన్నా ఎడ్యుకేషన్ ఉందో కాదు, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాడు. అండ్ ఎక్స్పీరియన్సెస్ అప్లై ఇన్ ఎనీ ఫీల్డ్, అప్లికబుల్గా దాందే పై హ్యాండ్ ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీగా ఉన్న వాడు అవును జనరల్గా ఏంటంటే నువ్వు అంతగానో టాలెంటెడ్ ఉంటే నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు? స్టూడెంట్ ఫస్ట్ మంత్స్లో అనుకునేది అదే కదా. ఓకే, కానీ అట్లీస్ట్ ఆ ఫ్యాకల్టీ వాడి రిగ్రెట్ తోటి, వాడు దెబ్బతిన్న దాంతో, తనకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాడు కావచ్చు. సో మీరు లైఫ్లో దేన్ని ఇగ్నోర్ చేసినా, దేన్ని చిన్న చూపు చేసినా, అవతల వాడి ఎక్స్పీరియన్స్ని చిన్న చూపు చేస్తే, అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ పవర్ఫుల్ బై నేచర్. ఫెయిల్యూర్ అయినోడు ఎక్స్పీరియన్స్ అయినా, సక్సెస్ఫుల్ అయినోడు ఎక్స్పీరియన్స్ అయినా, రెండు ఎక్స్పీరియన్స్కి పవర్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ కెన్ నాట్ బీ వాట్ ఇన్ ఎ డే. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. సూపర్ సార్. అది కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అంటే అది నిజమే సార్. అంటే లైక్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని వీళ్ళు చూడాలి, లెక్క చేయాలి. 100%. ఎస్ సార్, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా ఏ అంటే ఎవరికి తెలియదు, అంటే ఆర్టిఫిషియల్ అంటే అంతగా పరిచయం లేదు అసలు ఈ ప్రపంచానికి, వరల్డ్కి కూడా. సో అప్పుడు సిలబస్ వేరేగా ఉండేది. అండ్ నవ్వు ఇప్పుడు ChatGPT వచ్చేసింది, అండ్ దానికి కాంపిటీషన్గా చైనా వాడు డీప్ సీక్ తీసుకొచ్చాడు, అండ్ దానికి కాంపిటీషన్గా గ్రోక్ వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు అండ్ లైక్ మ్యాన్ పవర్ని తగ్గించేస్తుంది, సో మ్యాన్ చేసే వర్క్ని కూడా చాలా ఫాస్ట్గా అది చేస్తుంది. సో ఇప్పుడు సిలబస్ని చేంజ్ చేస్తూ ఉన్నారు, అండ్ లైక్ ఏ రిలేటెడ్
అండ్ లైక్ ఏ డేటా సైన్స్ అండ్ చాలా అప్పుడైతే సిఎస్సి ఒకటే ఉండేదంట. ప్రతి సిఎస్సి ఏఎంఎల్ సిఎస్సి డేటా సైన్స్ అన్ని రిలేటెడ్ టు ఏఐకే ఉంది. కరెక్ట్. సో సిలబస్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు ఆ సిలబస్ చదివితే యూజ్ ఉందా అసలు అసలు వాట్స్ ద యూజ్ అని? వెరీ వ్యాలిడ్ పాయింట్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సిషన్ ఇన్ ద మార్కెట్ కానీ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఎప్పటి నుంచో ఉంది, రైట్? హ్యూమన్ లైఫ్ అనేది స్టోన్ ఏజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, రైట్? అండ్ హిస్టరీ ఆల్రెడీ అందరికీ ఉంది సెర్చ్ చేస్తే. సో ఇప్పుడు ఇదేదో లాస్ట్ 5 yearsలో జరిగిందేదో కాదు, కాకపోతే మీడియా ఎక్కువైపోయి యూనో అట్రాక్షన్ కానీ బేసిక్గా చెప్పేవాళ్ళు ఎక్కువైపోయి చాలా బజ్వర్డ్ అయిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ మేకింగ్ ఎప్పటి నుంచో ఉంది. అవును సార్, అవును సార్. కాకపోతే ఎంత టెక్నాలజీ వచ్చినా మీరన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్స్ వచ్చాయి. కానీ అల్టిమేట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని స్పెషలైజేషన్స్ వచ్చినా సిఎస్సిలో ఏఎంఎల్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఆర్ ఈసీలో మళ్ళీ స్పెషలైజేషన్స్ ఎన్ని వచ్చినా ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ నీకు డెఫినేషన్ తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ ఇంజనీరింగ్? సాల్వింగ్ ఎ పర్టికులర్ ప్రాబ్లమ్. అల్టిమేట్గా ఇంజనీరింగ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్స్, అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్, సాల్వింగ్ ద ప్రాబ్లమ్. దీని మెకానిజం ఎప్పటికీ ఇన్బిల్ట్ ఒకటే ఉంటుంది, దానికి కావాల్సిన మైండ్ సెట్ ఒకటే ఉంటుంది, దానికి కావాల్సిన ప్యాషన్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది, దానికి కావాల్సిన అప్రోచ్, దానికి కావాల్సిన పేషెన్స్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది. కాకపోతే నువ్వు సాల్వ్ చేసే ప్రాసెస్లో కొత్త కొత్త టూల్స్ యాడ్ అవుతున్నాయి, రైట్? సో ఇప్పటికి కూడా నువ్వు సిఎస్సిలో ఏఎంఎల్ తీసేసుకున్నాను, సీట్ ఎక్సలెంట్, ఇంకా నా కెరియర్కి తిరుగులేదు అంటే ఇట్ ఈస్ స్టూపిడిటీ, రైట్? పొద్దున్న లేస్తే ఒక ప్రొఫెషనల్ కోర్సులో నువ్వు ఈ సొసైటీకి ఏం యాడ్ ఆన్ చేయకపోతున్నావు, అది ప్రైమరీ ప్రోడక్ట్. నీ జాబు, నీ కెరియరు, నీకు వచ్చే కంఫర్ట్స్ అన్నీ బై ప్రోడక్ట్స్. అలా థాట్ ప్రాసెస్ పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ ది బెస్ట్ మెటఫర్ 3 Idiots. 3 Idiotsలో ఆమెర్తో పాటు మిగతా హీరోస్ మాధవన్కి కానీ మిగతా అందరికీ కానీ రూమ్మేట్స్కి టాలెంట్ ఉంది. ఎక్స్ట్రా ఒక లేయర్ ఏదైతే ఆమిర్ ఖాన్కి ఉందో అది క్లారిటీ, అది ఎండ్ పర్పస్. ఆమిర్ ఎప్పుడేమంటాడు? ఎండ్ పర్పస్ చూడమంటాడు. అందుకే ఆమిర్ మెయిన్ క్యారెక్టర్, లాస్ట్లో హీ అచీవ్స్ వాట్ హీ అచీవ్స్. సో అందుకే 3 Idiots లాంటి ఫిలింని ఐఐఎమ్స్లో కేస్ స్టడీగా పెట్టారు చాలామందికి. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు యాడ్ ఎ సొల్యూషన్ టు ద సొసైటీ. ఇవన్నీ జనరేషన్స్ ఉండాలి. వై ఐన్స్టీన్ ఇప్పుడు నీకు చాట్ జీపీటీ ఎవరు కనిపెట్టారు అని చెప్పి వాళ్ళని ప్యాటర్నైజ్ చేయట్లేదు, రైట్? రోబోటిక్స్ ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళని ఎవరు వర్షిప్ చేయట్లేదు. ఇన్నేళ్ళైనా కూడా ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ని, ఒక చార్ల్స్ బబేజ్ని, రైట్, ఒక సోక్రటీస్ని, ఇప్పటికీ దే ఆర్ ద మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్స్ ఫర్ హ్యూమన్ ఎవాల్వ్మెంట్, రైట్? మన ఇండియన్స్ వచ్చేస్తే అబ్దుల్ కలాం గారిని, ఎందుకంటే దే హ్యావ్ సెట్ ద విజన్, దే హ్యావ్ సీన్ ద పర్స్పెక్టివ్ 100 years బిఫోర్. అది అల్టిమేట్లీ కౌంట్స్. యాక్చువల్లీ అండ్ 15 yearsగా స్టూడెంట్స్ డీల్ చేస్తున్నారు అండ్ లైక్లీ వాళ్ళ పేరెంట్స్తో కూడా డీల్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీంలో వైభవ్ సూర్యవంశీ అని చెప్పి ఒక 14 years అబ్బాయి, సో క్రికెట్ ఇరగదీశారు. 35 balsలో 36 balsలో సెంచరీ తీశాడు. అండ్ అంటే యాక్చువల్లీ 14 years అంటే ఏజ్ అంటే చిన్నప్పటి నుండి దానికి అంత ప్రాక్టీస్ లేకపోతే అక్కడ దాకా వచ్చేటోళ్ళు కాదు. అండ్ బీయింగ్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ అండ్ లైక్ ఇండియన్ పర్సన్గా అందరికీ క్రికెట్ ఇష్టం. సో చిన్నప్పుడు ఇట్లా నేను క్రికెట్ ఆడతాను, ఈ స్పోర్ట్ వైపు వెళ్తాను, లేదా ఈ మూవీస్లోకి వెళ్తాను అంటే పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి మీరు ఎట్లా? సి దట్ ఈస్ వాట్ అంటే ఎప్పుడు వన్ పర్స్పెక్టివ్లో చూడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే అంటాను, దిస్ జనరేషన్ ఇస్ ద మోస్ట్ గిఫ్టెడ్ జనరేషన్. అలా అంటారు సార్, అప్పుడు మీకు ఉండేది ఉన్నాయి అంటే కాదు. ఎందుకంటే ఏది ఉన్నా టెక్నాలజీ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, రిసోర్సెస్ ఉంటాయి. కానీ అర్థం చేసుకునే మైండ్ సెట్, రైట్, కలిసి వచ్చే అంశాలు అండ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మీరన్నట్టు ఒక 20 years బ్యాక్ ఒకటి క్రికెట్ ఆడతామన్నా కూడా వాడికి ఇండియన్ క్రికెట్ టీం తప్ప వేరే దిక్కు లేదు. కాబట్టి పేరెంట్స్ ఆపడంలో తప్పేముంది, రైట్? సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఎనీ పేరెంట్ విల్ ఫీల్ వెరీ కన్జర్వేటివ్. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడకున్నా కూడా ఐపీఎల్లో ఆడి మిలియనీర్ అయిపోతున్నాడు. కాబట్టి యాక్సెప్టెన్స్ పెరిగిపోయింది. సెకండ్ థింగ్, ఈ జనరేషన్ ఎందుకు లక్కీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఒకప్పుడు ఊర్లలో సర్పంచ్ తెలిసినట్టుంటే నీకు జాబ్ వచ్చేది, రైట్? ఐటీ స్టార్ట్ అయినప్పుడు ఐటీలో ఎవరైనా తెలిసి ఉంటే రెఫరెన్స్తో బ్యాక్ డోర్ ఏదో టర్మినాలజీస్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ సర్వర్ బేస్డ్, ఆన్లైన్, ట్రాన్స్పరెంట్
అండ్ ఈ కార్పొరేట్ వరల్డ్లో ది బెస్ట్ థింగ్ ఏంటంటే రిజర్వేషన్స్ ఉండవు, రైట్? రీజియన్ చూడరు, రిలీజియన్ చూడరు, స్లాంగ్ చూడరు, యాక్సెంట్ చూడరు. అసలు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు 70% ఆల్రెడీ క్లియర్ అయిపోతుంది కదా ప్రాసెస్ నీకు. నువ్వు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, నీకు బాగా తెలుసు. నువ్వు టెకెమ్లో కూర్చున్నావు, రిటర్న్ ఎగ్జామ్ కూర్చున్నావు, రాసేసావు, 4 రౌండ్స్ క్లియర్ అయితే 70% అయిపోయింది. ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అప్పటి వరకు నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు కదా. అంతే కదా సార్. సో మోస్ట్ ఫెయిర్ జడ్జ్మెంట్ ఇప్పుడే ఉంది యాక్చువల్గా. సో ఈ టాక్సిసిటీ ఏదైతే ఉందో, మేము చాలా కాంపిటీషన్ జనరేషన్లో ఉన్నాము, రైట్? మేము చాలా సప్రెస్ జనరేషన్లో ఉన్నాము, మాకు చాలా ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది టాక్సిసిటీ అంటే ఉన్న బ్రైట్నెస్ అంతా చూడకుండా ఏదో ఒక చిన్న కార్నర్లో ఉన్న డార్క్నెస్ చూస్తే చాలా తప్పు. సో వెరీ గిఫ్టెడ్ జనరేషన్. నువ్వు అన్నట్టు ఐపీఎల్ నుంచి మొదలు పెడితే లైక్ చిన్న ఇప్పుడు ఎవరైనా పోయి టూరిజంలో ఎంటర్ అవుదామన్నా యాక్సెప్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు చాలామంది, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఎర్నింగ్ మిలియన్స్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్, మన పాడ్కాస్ట్ అండర్లైన్ క్లారిటీ. నీకు క్లారిటీ ఉందా దట్ ఈ ఫీల్డ్ నీకు ఆఫ్టర్ 10 years కూడా అంతే ప్యాషన్గా అనిపించచ్చా? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నావు, ఓకే. సో నీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ఒక సోషల్ వెరీ గ్రిగేరియస్ పర్సనాలిటీ. నువ్వు కంఫర్టబుల్ పర్సన్తో మాట్లాడితే గంట సేపు మాట్లాడచ్చు. నీకు ఒక వెరీ వెరీ ఆరగెంట్ పర్సన్ దొరికాడు, అతన్ని కూడా ఇంటర్వ్యూ చేసి నీ క్వశ్చన్స్ని ఎంగేజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతావా? అండ్ 10 years తర్వాత కూడా నువ్వు అండ్ ఇంకోటి, నీ ఫీల్డ్లో నీకు ఎంత స్కోప్ ఉంది, ఆ క్లారిటీ ఉంటే డెఫినెట్లీ మోస్ట్ గిఫ్టెడ్ జనరేషన్ అండ్ నథింగ్ కెన్ స్టాప్ యూ. పేరెంట్స్ 100% అడుగుతారు. పేరెంట్ లాగా చూడదు. ఆఫ్టర్ 18 years ఈజ్ అ స్పాన్సర్. ఈజ్ అ స్పాన్సర్. తను తన మనీని, తన రెప్యుటేషన్ని నీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు, రైట్? సో వన్స్ యు ఆర్ ఇండిపెండెంట్, ఓకే, దే షుడ్ నాట్ ఆల్సో ఇంటర్ఫియర్. వన్స్ యూ స్టాండ్ బై యువర్ ఫీట్, నీ బ్రెడ్ అండ్ బటర్ నువ్వు ఎర్న్ చేస్తున్నావు, 100% నీకంటూ ఒక రికగ్నేషన్ వచ్చింది, ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఉంది, డెఫినెట్లీ దే షుడ్ ఆల్సో నాట్ ఇంటర్ఫియర్. అక్కడ వాళ్ళు టాక్సిసిటీ చూపించద్దు. పేరెంట్స్ టాక్సిసిటీ ఎక్కడ వస్తుందంటే, ఈ ప్రొఫెషన్ మన ఫ్యామిలీలో ఎవరు చేయలేదు, మన క్యాస్ట్లో ఇది చేయరు. ఒక ఎక్సలెంట్ మెటఫర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫిన్లాండ్ అనే కంట్రీ ఉంది, రైట్? మనం గ్రోయింగ్ కంట్రీ, డెవలప్ కంట్రీ అని చెప్పుకుంటాం. ఫిన్లాండ్ అనేది చాలా చిన్న కంట్రీ, మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. ఎందుకు అంటే ఫిన్లాండ్కు ఇప్పుడు మీరు వెళ్ళి ఎనీ ఆఫీస్కి వెళ్ళి, గవర్నమెంట్ ఆఫీస్కి ఇప్పుడు అడిగితే, సిన్స్ ద కంట్రీ ఫార్మ్డ్, కంట్రీ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టిన ప్రతి బిడ్డ అది డేటా ఉందట వాళ్ళ దగ్గర, ప్రతి సిటిజన్ డేటా ఉందట వాళ్ళ దగ్గర. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇఫ్ హీ హాస్ పాస్డ్ అవే, ఇఫ్ షీ హాస్ పాస్డ్ అవే, వాట్ దే హ్యావ్ డన్ అండ్ వాట్ ఇస్ దట్ అంటే ఎవాల్వ్డ్. సో టాక్సిసిటీ ఆఫ్ సొసైటీ ఎక్కడుందంటే, రైట్? మనం గ్యాలక్సీ చదువుకున్నాం అందరం చిన్నప్పుడు, రైట్? గ్యాలక్సీ అంటే ఏంటి? లైక్ యూనివర్స్ ఇస్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, రైట్? సో స్పేస్లోకి వెళ్ళి హైదరాబాద్లో మనం జూబ్లీ హిల్స్లో మన స్టూడియో, మన పాడ్కాస్ట్ అంటే కనిపించదు. టాక్సిసిటీ ఏంటంటే ఇదంతా పక్కకు పెట్టి, రైట్? యూనివర్స్ అనేది పక్కకు మర్చిపోయాం, ఇప్పుడు వరల్డ్ అనేది మర్చిపోయాం, మై కంట్రీ అది కూడా మర్చిపోతాం, మై స్టేట్, మై రిలీజియన్, మై రీజియన్, అది దాటి మై కమ్యూనిటీ, మై ఫ్యామిలీ, మళ్ళీ దాంట్లో మళ్ళీ పాలిటిక్స్, మళ్ళీ దాంట్లో టాక్సిసిటీ, దీంట్లో కూడా నేను కొంచెం ఎక్కువ ఉండాలి నీకన్నా, రైట్? సో ఇవన్నీ మీరు పైకి వెళ్ళి చూస్తే చాలా సిల్లీ, అక్కడ కలపడం, వీఆర్ నాన్ ఎగ్జిస్టెంట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాక్సిసిటీ విచ్ సొసైటీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్. అంటే ఇప్పుడు లైక్ బీటెక్ అంటే అందరూ ఏమనుకుంటే ఇంటర్ దాకా 10th అండ్ మంచి స్కోర్ చేయాలి, అండ్ ఇంటర్లో 1000కి 987, 988 వస్తే చాలు, అండ్ తర్వాత బీటెక్లో కూడా 10 pointsకి 9+ CGPA ఉంటే చాలు, జాబ్ వచ్చేస్తుంది. అండ్ CGPA రియల్లీ మ్యాటర్స్. CGPA అనేది జస్ట్ వ్యాలిడేషన్ ఆఫ్ నువ్వు ఎంచుకున్న కోర్సులో CGPA పర్సంటేజ్ ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఎంచుకున్న కోర్సులో నువ్వు కనీసం మినిమం ఆ సబ్జెక్ట్ నీకు, ఆ టర్మినాలజీ నీకు ఎక్కిందా లేదా, అండ్ యు ఆర్ కంపారిటివ్లీ ఆ కోర్సులో నువ్వు ఎంబెడ్ అయిపోయి ఆ కోర్స్ని నువ్వు పాస్ త్రూ అయ్యాలి. ఇక్కడ వరకే CGPA, రైట్? దాని తర్వాత ఎనీథింగ్ నువ్వు అల్టిమేట్గా ఐదర్ ఒక టీమ్ మెంబర్ అవుతావు, ఒక ఎంప్లాయీ అవుతావు, ఇన్ ఫ్యూచర్ ఆ టీంకి లీడర్ అవుతావు, ఆర్ గాడ్ ఫర్బిడ్ యూ COE అవుతావు, రైట్? CEO అవుతావు. కానీ నీకు ఎనీ టైం నీకు బేసిక్గా నీ IQ చాలా ఇంపార్టెంట్. నీ IQ ఇట్ విల్ మెజర్ ఎనీథింగ్.
అంటే నేను టీమ్ లీడర్ చేయాలి అంటే నీ టీంలో అందరికన్నా ఐక్యూ నీకు ఎక్కువ ఉండాలి, ఇంటెలిజెంట్ క్వశ్చన్స్, రైట్. అండ్ దాంతోపాటు వచ్చే చాలా అదర్ లైఫ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ నీకు ఎంప్లాయబిలిటీ తీసుకొస్తుంది, రైట్. లైఫ్ స్కిల్స్ నిన్ను హైట్స్ వేరేనో చాలా హైకి తీసుకెళ్ళిపోతుంది. అంటే గ్రోత్ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ చాలా ఇంపార్టెంట్. సూపర్ సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సి, పైథాన్. సో ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉంటే ఒక 25% మాత్రమే టీచ్ చేస్తారు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 out of 60 వచ్చాయి అనుకోండి పైథాన్లో, అంటే లైక్ సిజిపి అక్కడికి బాగా మెయింటైన్ అవుతుంది, కానీ ఆయన అక్కడ వచ్చింది 25% పైథాన్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. సో అతను ఎట్లా రియాలిటీ తెలుసుకుని స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి పాయింట్ ఏముంది? అదే దాన్ని క్యాంపస్ మీద ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలి. చెప్పా కదా, సెమిస్టర్ ఎంత టైట్ ఉంటుందో, కరికులం ఎంత వెళ్ళినో, క్యాంపస్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓకే వీళ్ళంతా ఒక సిలబస్ చాలా జేఎన్టీయూ కానీ, ఓయూ కానీ, మీ ఆటోనమస్ కానీ, మీ యూనివర్సిటీ కానీ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ డిసైడ్ చేశారు ఇది ఇండస్ట్రీ రిలేటెడ్ సిలబస్ అని. ఈ సిలబస్కి మార్కెట్లో వాల్యూ ఉంది, ఈ సిలబస్ మాత్రం ఇక్కడ మొత్తం చెప్తారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అండ్ దానికి ఏవైనా రీజన్స్ అవ్వచ్చు. సో వెంటనే నువ్వేం చేయాలి, నువ్వు అన్న 25% నువ్వే చెప్తున్నావు, మిగతా 75% నువ్వు ఎలా. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంటర్నెట్ ఎరా, ఇంటర్నెట్ ఇస్ ఫ్లోయింగ్ లైక్ వాటర్. డైలీ టైం టేబుల్ పెట్టేసుకొని ఆ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ డేస్కి వెళ్ళిపోవు కదా, అప్పుడు ఎలా టార్గెట్ పెట్టుకొని చదివేవాడివి, మరి ఇప్పుడు ఏమైంది, రైట్. అప్పుడు అవన్నీ పాత్ బ్రేకింగ్ కోర్సెస్, ఒక పాత్కి తీసుకెళ్ళడానికి. ఇదైతే నీ ప్రొఫెషన్ డిసైడ్ చేసే కోర్స్. సో చాలా రివర్స్గా ఉంటుంది యాక్చువల్గా. ఎస్ఎస్సి ఈజ్ బై డిఫాల్ట్ అ సిస్టమ్ 10th వరకు, ఇంటర్మీడియట్ ఈజ్ అ పాత్వే, రైట్. యాక్చువల్ ప్రొఫెషనల్ కోర్స్లోనే నీ ఎండ్ లైఫ్ డిసైడ్ అవుతుంది. ఈ ప్రొఫెషనల్ కోర్స్లోనే క్లారిటీ మిస్ అయిపోయి యూనో చాలా లేజినెస్ క్రీపిన్ అయిపోయి చాలా ఎక్స్టర్నల్ ఫ్యాకల్స్ క్రీపిన్ అయిపోతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఎస్, ఒక పర్టికులర్ స్కిల్ సెట్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని నేను క్యాంపస్తోనే వదిలేయను, ఆ క్యాంపస్ మీద వదిలేయను. నేను మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నుంచి తీసుకొచ్చి దీన్ని నేను దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఆల్సో. నువ్వు ఎక్కువ యూజ్ చేస్తే నీకు ఎక్కువ కంటెంట్ వస్తుంది, అండ్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ బీటెక్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే రిలేషన్షిప్ సార్. అండ్ అంటే ఆ రిలేషన్షిప్లో బీటెక్లోకి రాగానే వెళ్ళిపోవాలి అని సినిమాల వల్లైనా కావచ్చు, అండ్ రీసెంట్గా వచ్చే వెబ్ సిరీస్ వల్లైనా కావచ్చు, కానీ బీటెక్ స్టూడెంట్స్ బీటెక్లోకి రాగానే రిలేషన్షిప్ని చూస్ చేసుకున్నారు. బట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ 4th ఇయర్ దాకా రావట్లేదు, అండ్ మినిమం ఆ సెమ్ దాకా కూడా రావట్లేదు. మధ్యలోనే బ్రేకప్స్ అండ్ లైక్ ఎమోషనల్ పెయిన్ అన్ని స్టూడెంట్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. సో ఎందుకు అలా? ఫైన్. సో నువ్వు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటున్నావు, కానీ ఇంకొకటి బీటెక్నే బ్లేమ్ చేసుకోకు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఈవెన్ 10th, ఈవెన్ స్కూల్. ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఏంటంటే వాళ్ళు ఒక చాలా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు పాపం జనరలైజ్ చేసినట్టు అయిపోతుంది. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ద సేమ్. కాకపోతే ఒక 3 పాయింట్స్ క్రైసిస్ అనొచ్చు దీన్ని. క్రైసిస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్. 100% ఒక సొసైటీలో మనకి వీ నీడ్ కంపానియన్షిప్, రైట్. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆ ఫ్రెండ్స్లో కొందరు గర్ల్స్ అవ్వచ్చు, రైట్. అండ్ కోజీనెస్ తోటి, అంటే దగ్గర ఉండడం వల్ల, క్లోజ్ ఉండడం వల్ల సడన్గా అప్పుడు ఒక 20 years బ్యాక్, ఒక 15 years బ్యాక్ బాయ్స్ గర్ల్స్ అంతా క్లోజ్ ఉండకపోవడం వల్ల ఇప్పుడు కొంచెం జెండర్ డిఫరెన్స్ ఎందుకు ఫ్రెండ్షిప్లో, ఫ్రెండ్షిప్కి జెండర్ డిఫరెన్స్ లేదు కదా అని చెప్పి సేమ్ బైక్ మీద ట్రావెల్ చేయడము, క్యాంటీన్లో హ్యాంగ్ అవుట్ అవ్వడము వరకు తప్పు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ న్యాచురల్, రైట్. సెకండ్ స్టెప్ వచ్చేసి రిలేషన్షిప్స్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 100% ఒక సర్వే ప్రకారం ఓన్లీ 16% ఆఫ్ రిలేషన్షిప్స్ విచ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 18 ఆర్ బిఫోర్ మ్యారేజ్. 18 years తర్వాత బిఫోర్ మ్యారేజ్ అయ్యే రిలేషన్షిప్స్లో 16% లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్గా కన్వర్ట్ అవుతున్నాయి, రైట్. 84%. బట్ నాట్ ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ ఎ ఫెయిల్యూర్. ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ బికాస్ పీపుల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ టీచ్ సంథింగ్. అక్కడ వరకు బాగుంది, కానీ ద వర్స్ట్ పార్ట్ ఆర్ టాక్సిసిటీ ఎక్కడ వచ్చింది అంటే, ఇప్పుడు నీ రిలేషన్షిప్లో అట్లీస్ట్ నువ్వు 3 months ఉండు, 3 years ఉండు, ఆనెస్ట్గా ఉండడం అనేది తగ్గిపోయింది.
ఆనెస్ట్గా ఉండడం అనేది తగ్గిపోయింది. అంటే రిలేషన్షిప్ మీనింగ్ ఈజ్ కంపానియన్షిప్, ఫర్ హోప్ విత్ ఈచ్ అదర్, రైట్, ఫర్ షేరింగ్ యువర్ గుడ్, ఫర్ షేరింగ్ యువర్ బ్యాడ్, నీకు ఒక ఒక మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ యువర్ హోమ్, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఫ్రమ్ యువర్ రిలేటివ్స్, ఆర్ మేబీ అందరి మైండ్ సెట్కి సరిపోయే వాళ్ళు రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో ఉండకపోవచ్చు. కానీ అట్లీస్ట్ వాట్ ఎవర్ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ యు ఆర్ హ్యావింగ్, యూ షుడ్ హ్యావ్ వాట్ ఆనెస్టీ ఇన్ దట్ రిలేషన్షిప్. దాంట్లో వండుకుంటూనే యూ స్టార్ట్ చీటింగ్ దెమ్. దాన్ని ఆబ్జెక్టిఫై చేసామనుకో, నేను ఎంజాయ్మెంట్ కోసం వీడితో ఉంటున్నా, తింటూ ఉంటున్నా, ఎనీ నీడ్, అది ఫైనాన్షియల్ నీడ్ ఆర్ ఫిజికల్ నీడ్, దే ఆర్ డిస్రెస్పెక్టింగ్ దెమ్సెల్వ్స్. అంటే చాలా వాళ్ళు చీట్ చేసుకుంటున్నారు. అవతల వాడిని చీట్ చేయడం అనేది చాలా తప్పు. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ మెంటాలిటీ అండ్ యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవ్రీ మినిట్. చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, ఇట్స్ అన్ ఓపెన్ బుక్. చూసే వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళకి పెయిన్ ఎక్కడ అంటే దే ఆర్ జడ్జింగ్. అండ్ మన సొసైటీలో ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. లైక్ మీరు బస్సులో ట్రావెల్ చేసి ఫస్ట్ సీట్లో కూర్చున్న స్టోరీ అంతా లాస్ట్ ఒక ఫోన్ వస్తే తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ సో ప్రైవేట్ లైఫ్ వీఆర్ యూస్ టు ఇన్ ఇండియా. కానీ డెఫినెట్లీ జెన్జీకి నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయండి, క్లారిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి. సరిపోతుందా, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ యూ బోత్, దెన్ స్టార్ట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ స్టార్టింగ్ అండ్ మధ్యలో యాక్సిడెంట్ అయ్యే బదులు. మనం సేపు లాంగ్ జర్నీకి వెళ్ళాలి, డెఫినెట్లీ ముందు రోజే కార్ని 100% టెక్స్ట్ చేయించి, సో అలా. బట్ చీటింగ్ కంటిన్యూస్లీ విత్ సంబడి, దట్ ఈస్ డిస్రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో మీకంటూ ఒక క్యారెక్టర్ ఉండదు. డెఫినెట్లీ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోరు. అది మీకు ఒక రియల్గానే లాంగ్ టర్మ్లో ప్యూర్ ఫీలింగ్ హిట్ అయింది అనుకోండి, అసలు వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు, మిమ్మల్ని మీరు ఎలా నమ్ముతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ కొన్ని రీసెర్చెస్ బట్టి 10% మాత్రమే లాయల్గా ఉంటారు. ఈవెన్ మెన్ అయినా ఉమెన్ అయినా సరే 90% లాయల్గా ఉండట్లేదని తెలిసింది. బట్ అయినా సరే ఎందుకు రిలేషన్షిప్లోకి వెళ్ళాలని స్టూడెంట్స్ అనుకుంటారు? లైక్ స్టడీ వల్ల వచ్చిన స్ట్రెస్ వల్ల, లేదా ఇంట్లో ఉండే స్ట్రెస్ వల్ల, దేనివల్ల రిలేషన్షిప్లోకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. చరణ్, మీరు స్ట్రెస్ అంటున్నారు, లైక్ లేకపోతే కంపానియన్షిప్, లోన్లీనెస్, రైట్, ఇన్ని చెప్తున్నారు. ఈ జెన్జీ కిడ్కి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న పిల్లలకి ఓకే స్ట్రెస్ ఉండొచ్చు, స్టడీ అన్నప్పుడు, ఇంట్లో నుంచి బయట ఉన్నప్పుడు స్ట్రెస్ కూడా ఉండొచ్చు. 100% ఐఎమ్ నాట్ డీమీనింగ్ ఎనీబడి. కానీ ఎస్పెషల్లీ మనం యాజ్ అన్ ఇండియన్ స్టూడెంట్స్ మనమే క్లెయిమ్ చేసుకుంటాం ఏంది డెవలపింగ్ కంట్రీస్, ఇంకా వీఆర్ నాట్ ఆన్ ద టాప్. మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంత వాళ్ళ గురించి వాళ్ళ కాన్షియస్నెస్ ఉంది కదా, ఏంటి, నేను నా లైఫ్ స్టైల్, నాకు సరిపోయే లైఫ్ పార్ట్నరు, ఆర్ కాలేజ్లోనే పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్, పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్, ఇన్ని ఉన్నాయి కదా, నన్ను జడ్జ్ చేస్తున్నారు, వాట్ ఎవర్, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకి సొసైటీ కాన్షియస్నెస్ ఎంత ఉందనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. సొసైటీ కాన్షియస్నెస్ ఎంత ఉంది? ఎందుకంటే యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ వాట్ యూ హ్యావ్. మరి ఇదే జెన్జీ క్వశ్చన్స్కి నేను ఒక హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు 3/4 ఆఫ్ ద డే, ఒక సర్వే చెప్తుంది, 3/4 ఆఫ్ ద డే యు ఆర్ డ్రైనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ మొబైల్ ఫోన్, విచ్ ఈస్ నాన్ లివింగ్ థింగ్, రైట్? సో మొబైల్ ఫోన్స్లో ఉన్న ఎన్ని యాప్స్ ఉంటాయో, రైట్, అండ్ ఎన్ని స్విచ్చింగ్ యాప్స్ ఉంటాయో, ఎన్ని రిపీటెడ్గా దానికి ఫార్మ్వేర్ అప్డేట్స్ వస్తాయో, మీ మైండ్ కూడా అన్ని రిపీటెడ్గా ఫ్లక్చుయేట్ అవుతుంది, రైట్? అంటే మీ అటెన్షన్ స్పాన్ని ఎలా డైవర్ట్ చేయాలో దాని వెనుక ఉన్న మైండ్స్కి తెలుసు, రైట్? సో వాళ్ళని ఒక క్వశ్చన్ ఏమడుగుతున్నా, అసలు ఇప్పుడు ఈవెన్ టుడే వెన్ వీ స్పీక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈవెన్ వీ స్పీక్ అబౌట్ మీరు అన్నయి చాట్ జీపీటీ, గ్రాక్, డీప్ సీక్, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ ప్లానెట్. ఇంత ప్రోగ్రెస్ ఉందని మనం అనుకుంటున్నాము, అండ్ 70% ఇస్ ఫ్యాక్ట్, సైన్స్ హ్యాస్ ఎవాల్వ్డ్. ఆన్ డేట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ 2025లో హౌ మెనీ పీపుల్ స్టిల్ గో టు బెడ్ వితౌట్ ఫుడ్, అండ్ హౌ మెనీ పీపుల్ హూ డోంట్ హ్యావ్ షెల్టర్ టు గో టు బెడ్? అండ్ చదువు స్ట్రెస్ పక్కకు, చదువుకుందామంటే చదివే రిసోర్సెస్ లేక, హూ హెస్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు వాళ్ళకి డేటా ఐడియా ఉందా? మొన్న యునెస్కో సర్వే వచ్చింది, 2023 యునెస్కో సర్వే రిపోర్ట్ మొన్న చేసి రిలీజ్ చేశారు. టిల్ నౌ నేను యూనివర్స్ కాన్సెప్ట్ను మాట్లాడు, గ్లోబ్లో టిల్ నౌ ఎవ్రీ 2 kids out of 10 kids go to bed without food.
వితౌట్ ఫుడ్, దే డోంట్ హ్యావ్ ఫుడ్. అవుట్ ఆఫ్ 10 every 2 అవుట్ ఆఫ్ kids. 10 అంటే కౌంట్ ఈజ్ ఇన్ మిలియన్స్. Yes. కౌంట్ ఈజ్ ఇన్ మిలియన్స్. ఐమ్ జస్ట్ టెల్లింగ్. ప్రతి 10 మందిలో ఇద్దరికి ఫుడ్ లేదు ఇప్పటికి, రైట్? అండ్ నువ్వు పండుకుంటే బోర్ అంటున్నావు, పండుకొని మొబైల్ చూసి బోర్ అంటున్నావు, పండుకోవడానికి షెల్టర్ లేదు. దట్ ఈజ్ అవుట్ ఆఫ్ 3 out of 10 పీపుల్. ఎడ్యుకేషన్ నుంచి డిప్రైవ్ అవుతూ ఇప్పటికీ కూడా మోర్ దెన్ 36% ఆఫ్ పాపులేషన్ ఉంది. ఏది వాళ్ళు చదువుకోవాల్సింది చదువుకోలేకపోతున్నారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ద రీసెంట్ ఫ్యాక్ట్స్. అంటే ఎంతో కొద్ద జెన్జీ కిడ్స్నే ఎందుకు అంటున్నానంటే, ఇది వాళ్ళనేదో బ్లేమ్ చేయట్లేదు. నువ్వు వన్స్ యు ఆర్ 18, ఎస్పెషల్లీ వన్స్ యు ఆర్ 18, యూ హోల్డ్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ యూ కెనాట్ బీ ఐడిల్ and you cannot just get drained yourself with all this toxicity, right? So 100% everybody is responsible for a connective society, for a happy and healthy society. Everybody is responsible, right? So ఎందుకంటున్నా అంటే నీ చుట్టూ ఉన్న పెయిన్ చూసినప్పుడు నీ పెయిన్ కొంచెం తక్కువ అయిపోతుంది, రైట్? యు ఆర్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ ఏ నీ ఇంజురీ. అన్ఫార్చునేట్లీ హెడ్ ఇంజురీ అయిందనుకోండి, ఫోకస్ అంతా హెడ్ ఇంజురీకే షిఫ్ట్ అవుతుంది, నీ ఇంజురీ మర్చిపోతావు. సో ఇది కూడా అంతే. పొద్దున్న లేస్తే మనం నాకు అది లేదు ఇది లేదు లైక్ నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని నువ్వు గ్లోరిఫై చేసుకోవడం మానేసి, రైట్? చుట్టూ సొసైటీలో చాలా పెయిన్ ఉంది, రైట్? బట్ స్టిల్ ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ ఆన్. యూ షుడ్ ఆల్సో మూవ్ ఆన్. యా. అంటే ఈ బీటెక్ లైఫ్లో రిలేషన్షిప్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అదే అండి, ఇట్స్ వెరీ పర్సనల్ థింగ్, ప్యూర్ థింగ్. నీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి. నీకు మెచ్యూరిటీ ఉంటే నువ్వు 10th క్లాస్లోనే వెళ్ళిపో. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 10th స్టార్ట్ అయినవి మ్యారేజ్ అయ్యి సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నవి చాలా థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మా క్లాస్లో కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం బీటెక్లో స్టార్ట్ అయ్యి బీటెక్లోనే ఎండ్ అయిపోయి ప్రాబ్లీ ల్యాక్స్లో ఉండొచ్చు. అంటే స్టేట్ ఆఫ్ మెచ్యూరిటీ, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏంటి, నువ్వు ఎందుకు ఒకరికి కమిట్మెంట్ ఇస్తున్నావు. రిలేషన్షిప్ అంటే ఏంటి? కమిట్మెంటే కదా. అంతే. కమిట్మెంట్ అంటే ఏంటి? నువ్వు ఒకరికి మాట ఇవ్వడమే కదా, ఒక స్టాండ్ మీద నిలబడమే కదా, రైట్? ద మూమెంట్ యూ బ్రేక్ ఇట్, డెఫినెట్లీ నిన్ను నువ్వు ఇన్సల్ట్ చేసుకున్నట్టే కదా, ఆర్ యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ యువర్ ఒపీనియన్ ఆర్ యువర్ డెసిషన్ వాజ్ రాంగ్ కదా, రైట్? సో దానికి వేరే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటున్నాను. నువ్వు బ్రేక్ చేసి నీ క్యారెక్టర్ బ్యాడ్, ఈ బ్లేమ్ గేమ్ ఆపేసి, ఇది టాక్సిసిటీ. రెస్పెక్ట్ఫుల్గా ఎండ్ చేసేయండి. అండ్ అది 3 months అయినా ఉండనివచ్చు, చెప్తున్నా కదా, 3 years అయినా ఉండనివచ్చు. కానీ ఉంటున్నప్పుడు మాత్రం ఆనెస్ట్గా ఉండండి. ఉంటున్నప్పుడు ఆనెస్ట్గా ఉంటే తప్పేం లేదు. యా. అండ్ ఒకవేళ బ్రేకప్ అయింది అంటే లైక్ ఎవరు పాత వాళ్ళు చూసేసుకున్నప్పుడు, అండ్ బీటెక్లో 4 years వాళ్ళు మూవ్ ఆన్ అయ్యి తర్వాత లాస్ట్లో మూవ్ ఆన్ అంటే లైక్ ఆ పెయిన్ నుండి ఎట్లా కమ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ అకాడమిక్స్ ఎట్లా మళ్ళీ చూసుకోవాలి వాళ్ళు? చెప్పే కదా, పెయిన్, చుట్టూ ఉన్న పెయిన్ చూడు, చుట్టూ ఉన్న పావర్టీ చూడు, రైట్? ఎంతసేపు బ్రేకప్ అయిపోయింది నేను, అఫ్కోర్స్ చాలా ఉంటుంది ఆ హెవీ ఎమోషనల్ బ్యాగేజ్. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఫొటోస్ ఎవరో లైక్ ఫొటోస్ లైక్ ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఏదైనా మెమొరీ ఉంటే మెమొరీ పాస్టే ఒకప్పుడు. ఇప్పుడు నీ మెమొరీ నిన్ను మర్చిపోదామన్నా కూడా ఫోటో రూపంలో ఇన్స్టాగ్రామో ఫేస్బుక్ 1 year బ్యాక్ నీ ఫోటోని నీకు చూపిస్తాను. కాబట్టి ఎమోషనల్ బ్యాగేజ్ చాలా ఉంటుంది. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లైఫ్ ఎవ్రీ డే ఈజ్ లైఫ్. ఎవ్రీ డే ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ లైఫ్. హవ్ యూ స్టార్టెడ్ అండ్ హవ్ యూ ఎండ్. సో post 20 యాక్చువల్ లైఫ్ స్టార్ట్స్ post 30, రైట్? సో పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ చూసారా? పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అని విల్ స్మిత్ది. చాలా అంటే పర్పస్, సోల్ సర్చింగ్ చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ మేము రీసెంట్గా ది సోల్స్ క్యాన్వాస్ రాశాను. నో ఈవెన్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ నిన్ను బ్రేక్ చేయలేదు నువ్వు తెలుసుకుంటే, రైట్? బిగ్గెస్ట్ రిలేషన్షిప్ ఓకే తన్నే లైఫ్ అనుకున్నాను, బ్రేక్ అయిపోయింది, రైట్? ఆ థాట్ని ఎండ్ చేయ కదా ఫస్ట్. లైఫ్ ముందుంది, దాన్ని చూడు ఫస్ట్, రైట్? సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ వాంట్ టు ఎండ్, గ్లోరిఫికేషన్ ఆఫ్ వెల్త్ అనేది వల్గారిటీ. గ్లోరిఫికేషన్ ఆఫ్ వెల్త్ అంటే నాకు ఇంత మనీ ఉంది, మాకు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు ఎన్ని కార్స్ ఉన్నాయి, అవి జనరల్గా ఇక్కడ ఉండదు, వరల్డ్లో ఎక్కువ ఇండియన్ సొసైటీలో ఎక్కువ ఉంటుంది. అది యాక్చువల్గా వల్గారిటీ, చూపించుకోవడం అనేది. సిమిలర్లీ గ్లోరిఫికేషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఆల్సో వల్గారిటీ. ఎస్, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి,
లేదా యూనో నాకు బ్రేకప్ అయిపోయింది, నా బాధ నీకేం తెలుసు అని చెప్పి పొద్దున్న లేస్తే దాని గురించి స్టేటస్లు పెట్టడము, నీ చుట్టూ వాళ్ళని కూడా టాక్సిసిటీతో, అది కూడా వల్గారిటీ. ఎందుకు అంటే గ్లోరిఫికేషన్ చేయాల్సింది నీ వెళ్తున్నో నీకున్న ప్రాబ్లమ్స్లో కాదు, నీకున్న ఒక లైఫ్ ఉంది సార్, రైట్? అది ఫస్ట్ గ్లోరిఫై చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఈచ్ మూమెంట్ని నువ్వు యూ హ్యావ్ బీన్ గిఫ్టెడ్ మిలియన్స్ ఆఫ్ స్పీసెస్లో నీకు హ్యూమన్ లైఫ్ వచ్చింది. అండ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ స్పెషల్ బికాస్ నువ్వు ఎవ్రీ సెకండ్ నువ్వు వాట్ ఎవర్ యూ వాంట్ నువ్వు రియాక్ట్ అవుతున్నావు, నువ్వు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, రైట్? ఈ ప్లేస్ నచ్చకపోతే పోవడానికి వేరే ప్లేస్ ఉంది, రైట్? వీళ్ళు నచ్చకపోతే హ్యాంగ్ అవుట్ అవ్వడానికి వేరే వాళ్ళు ఉన్నారు, రైట్? హ్యూజ్ యూనివర్స్ ఇస్ హ్యూజ్ కదా. సో అందుకే హ్యూమన్ లైఫ్ ఇస్ సో వాల్యుబుల్, దాన్ని గ్లోరిఫై చేయాలి. సో విత్ దట్ అండ్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఐ థింక్ యూ స్టార్టెడ్ ఎ పేజ్ అండ్ దట్ ఈస్ ఏ నైస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇంజనీరింగ్ చేస్తున్నావు, నీకు ఒక క్రియేటివ్ ఇన్స్టింక్ట్ ఉంది, ఆగట్లే కదా బీటెక్ అయిపోయాక చేస్తానని చెప్పేసి. ఒక డేలో ఎంత లేకున్నా కూడా ఆ టైం వేస్ట్ ఏదైతే అవుతుందో దాన్ని నువ్వు దీనికి పెడుతున్నావు. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అండ్ వాట్ ఈస్ యువర్ పేజ్ అబౌట్? యాక్చువల్లీ మాదంటే ఒక చిన్న స్టార్ట్అప్ సార్, చిత్రగ్రాహిణి మీడియా అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ ఒక చిన్న స్టార్ట్అప్ డిజిటల్ ప్రమోషన్స్ లాగా అనుకున్నాము. 2 ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ప్రీవియస్గా ఒక పాజిటివ్ రెస్క్యూస్ అని చెప్పి ఒక స్ట్రే డాగ్స్ రెస్క్యూ కమ్యూనిటీ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఇయర్ కావడంతో సెమ్ ఎంత రష్ ఉండేది. 2-1లో ఓకే ఇట్లాంటి ఒక డిజిటల్ మీడియా ప్రమోషన్ ప్లాట్ఫామ్ లాంటి ఒకటి స్టార్ట్అప్ పెడదామని చెప్పి అనుకుని చిత్రరాణి మీడియా అని చెప్పి స్టార్ట్ చేశాము. అండ్ లెటర్ ఆన్ సో వీఆర్ స్టూడెంట్స్, మనకి ఎట్లయినా లైక్ ఓన్లీ డిజిటల్ ప్రమోషన్ ప్లాట్ఫామ్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటే కాకుండా స్టూడెంట్స్తో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ఒక పేజ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి సరదాగా స్టార్ట్ చేసిన పేజే ఇంకేంటి విశేషాలు. అండ్ నా ఒక్కడి వల్ల కాదు, మా టీం అంతా చాలా కష్టపడతారు, అందులో శ్రీజాక్షి చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళే ఈ నేమ్ ఇంకేంటి విశేషాలు అని చెప్పి అంటే ఒక అట్రాక్టివ్ క్యాచీ నేమ్ తయారు చేసుకుని వచ్చారు. అండ్ లెటర్ ఆన్ చాలా ఒక గివ్ అవే ఇచ్చాము రీసెంట్గా, గోయింగ్ గుడ్. అండ్ ఇంకా త్వరలో ఇంకో మంచి గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాం. అండ్ చాలా మంచి గివ్ అవే అది, స్టూడెంట్స్ బాగా యూజ్ అవుతుంది. అండ్ రాయల్ షైన్ వాష్ అని చెప్పి ది బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాండ్రీ సర్వీస్ ఇన్ హైదరాబాద్. సో వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి సో వాళ్ళు ఒక మంచి గివ్ అవే ఇద్దామని ఫిక్స్ అయ్యారు. త్వరలో దాని కూడా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్సలెంట్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్లీ దాన్ని చాలా రిలవెంట్గా ఆనెస్ట్గా పెట్టండి. డెఫినెట్లీ థాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్పుట్ నుంచి ఇంకో ఇన్పుట్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.